Hi everyone. Today topic is impedance mismatch in NoSQL databases. ఈ టాపిక్ వచ్చేసి మనకి డేటా సైన్స్ 5th సెమిస్టర్ వాళ్ళకి ఉంటుంది. సో అసలు మరి ఈ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అంటే ఏంటిది అనేది చూద్దాము. ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ ఈజ్ ద టర్మ్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ టు డిస్క్రైబ్ ద ప్రాబ్లమ్ what when two systems are two components that are supposed to work together have different data model structures or interfaces that make the communication is very difficult. సో ఈ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అనేది కంప్యూటర్ సైన్స్ లో యూజ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద వర్డ్. ఇది ఒక ప్రాబ్లం మనకి. సో ఈ ప్రాబ్లం ఎప్పుడో వస్తుంది అంటే రెండు వేరు వేరు సిస్టమ్స్ ని మనం యూజ్ చేస్తున్నాము, లేదు అందులోపల ఉండే కాంపోనెంట్స్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు, లేదు అందులోపల యూజ్ చేస్తున్నటువంటి డేటా మోడల్స్, డేటా స్ట్రక్చర్స్, ఇంటర్ఫేసెస్ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు వాటిని యూజ్ చేసుకొని మనము వర్క్ చేయడం అనేది ఇక్కడ మనకి డిఫికల్టీగా మారుతూ ఉంటుంది. సో ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ ఈజ్ అ టర్మ్ టు రిఫర్ ద ప్రాబ్లమ్స్ దట్ అకర్స్ డ్యూ టు డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ మోడల్స్ అండ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఇక్కడ రెండు వేర్వేరు సిస్టమ్స్ తీసుకోవాలి అంటున్నాము. ఆ సిస్టంలలో ఉన్నటువంటి డేటాబేస్ మోడల్స్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు, లేదు అందులోపల మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మనకి డిఫరెంట్ గా ఉండొచ్చు. సో అప్పుడు మనకు ఒక ప్రాబ్లం అనేది ఫేస్ అవుతా ఉంటది. దట్ ప్రాబ్లం ఈజ్ కాల్డ్ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్. సో మళ్ళీ ఒకసారి తీసుకుందాము. రెండు వేరు సిస్టమ్స్ తీసుకొని మనం వర్క్ చేస్తున్నాము. రెండు సిస్టమ్లలో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, యూజ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డిఫరెంట్, యూజ్ చేస్తున్నటువంటి డేటాబేస్ మోడల్స్ డిఫరెంట్. సో అట్లా డిఫరెంట్ మోడల్స్ ఉన్నప్పుడు వాటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, వర్క్ అనేది పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ రెండింటిని కంబైన్ చేయడానికి మనం ట్రై చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతా ఉంటుంది. ఈ ప్రాబ్లంని మనం ఇక్కడ ఏమంటామంటే ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అంటాం. ఇకపోతే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏమన్నది, ద కాంటెక్స్ట్ ఆఫ్ డేటాబేస్ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ రిఫర్స్ టు ద discrepancy between the object oriented programming models used in application code and the relational model in database management system. While object oriented programming models are designed to represent data as an object with properties and methods, relational model represents data as a tables with the column and rows. సో ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ మోడల్స్ మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సో అందులోపల ఉన్నటువంటి యూజ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామింగ్ మోడల్స్ డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నాము. అందులోపల ఉండేటటువంటి డేటాబేస్ మోడల్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అనేది వస్తుందని చెప్పినాం కదా. సో ఇక్కడ మరి రిలేషనల్ మోడల్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్ ని మనం యూజ్ చేస్తాం. సో దీన్ని బేసిక్గా చేసుకుని మనం ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే ఈ రిలేషన్షిప్ మోడల్స్, డేటాబేస్ మోడల్స్ ని మనం డెవలప్ చేస్తాము. ప్రతి ఒక్క డేటాబేస్ మోడల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అంటే టేబుల్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. మరి అసలు ఆ టేబుల్ లోపల ఏముంటాయి అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనేటివి ఉంటాయి. సో ప్రతి ఒక్క డేటాబేస్ ని మనం డిజైన్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మోడల్స్ ని బేసిక్ గా చేసుకుని మాత్రమే మనం అప్లికేషన్స్ ని రెడీ చేస్తాము. మరి రిలేషనల్ మోడల్ లోపల ఓన్లీ టేబుల్స్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. అందులోపల రోస్ ఉంటాయి అండ్ అందులోపల కాలమ్స్ అయితే ఉంటాయి. ఇకపోతే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దిస్ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ కెన్ క్రియేట్ ఛాలెంజెస్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాపింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ కోడ్ టేబుల్స్ ఇన్ ఏ డేటాబేస్. సో ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ లోపల మనం ఏం చేస్తూ ఉంటామో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి సంబంధించిన కోడ్స్ అయితే ఉంటాయి. వాటిని మనం ఇక్కడ మ్యాపింగ్ అనేది అంత ఈజీగా చేయలేము. ఎందుకని చేయలేమంటే మనం యూజ్ చేస్తున్నటువంటి డేటాబేస్ మోడల్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు రెండు వేరు ఆబ్జెక్ట్లను తీసుకొని, రెండు వేరు డేటాబేస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్లను తీసుకొని వాటిని మనం మ్యాపింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. Relational database provides many advantages, but they are by no means perfect. సో ఇప్పుడు ఏ నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్ మోడల్స్ అయితే ఉంటాయి వాటితో మనకి 100% అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అనే ప్రాబ్లం అనేది ఖచ్చితంగా మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎంత పర్ఫెక్ట్ రిలేషనల్ డేటాబేస్ అయినా సరే ఖచ్చితంగా ఈ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ తోటి మనము ఫ్రస్ట్రేషన్స్ కి అయితే మనము గురవుతూ ఉంటాము.
For application developers, big frustrations have been what common called a ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్. సో రెండు వేరు ఆబ్జెక్ట్లను మనం మ్యాపింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగానైతే మనం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. సో దాంతో ఇక్కడ డెవలపర్స్కి ఏమైతా ఉంటాయంట, ఫ్రస్ట్రేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. అంటే ఫ్రస్ట్రేషన్స్ మీన్స్ ఇక్కడ మనం అంత ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయలేము. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. The difference between the relational model and memory data structures, the relational data model organize the data into a structures of a tables and rows are more properly relations and tuples. ఇక్కడ ఏదైతే మనం రిలేషనల్ డేటా మోడల్స్ తీసుకుంటున్నామో అవి టేబుల్స్ లోపల మాత్రమే డిజైన్ చేసి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే అదొక టపుల్స్ తోటి మనకి ఇండికేట్ అవుతా ఉంటుంది. మరి అసలు ఇక్కడ టపుల్ అంటే ఏంటిది? సో టపుల్ లోపల ఏముంటాయంటే మనకి కీ పేర్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. సో టపుల్ లోపల మనకి ఏముంటాయి, మనకి కీ పేర్ వాల్యూస్ అనేది ఉంటాయి. సో అక్కడ మనకి స్క్రీన్ లో కనబడతా ఉన్నది. సో టపుల్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్. సో టపుల్ అంటే ఏమంటున్నాం మనం, టపుల్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్. ఇన్ ద రిలేషనల్ మోడల్ ఏ టపుల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ నేమ్ వాల్యూ పైర్స్ అండ్ ఏ రిలేషన్ ఈజ్ సెట్ ఆఫ్ టపుల్స్. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ ఎన్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్. ప్రతి ఒక్క వాల్యూ కూడా కీ పేర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో టపుల్ ఇండికేట్స్ కీ పేర్ వాల్యూస్. ప్రతి ఒక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి సంబంధించిన కీ వాల్యూ అనేది తెలిసినప్పుడు మాత్రమే దాన్ని మనం యాక్సెస్ చేయగలుగుతాము. ఇన్ ఆల్ ఆపరేషన్స్ ఇన్ SQL కన్జ్యూమ్ ద రిటర్న్ రిలేషన్స్. This foundation on relations provides a certain elegance and simplicity, but it also introduces limitations. సో ఇక్కడ మనము SQL ని మనం యూజ్ చేసుకొని అన్ని రకాల రిలేషన్షిప్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. SQL కి సంబంధించిన రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో కమాండ్స్, వాటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తూ ఉంటాము, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తూ ఉంటాము. బట్ ప్రతి ఒక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా దానికి సంబంధించిన లిమిటేషన్స్ లోపల మాత్రమే ఉంటుంది. ఆ లిమిటేషన్స్ ని మాత్రం అక్కడ క్రాస్ కాదు. ఇన్ ఏ పర్టిక్యులర్ వాల్యూ ఇన్ ఏ రిలేషనల్ tuple have to be simple. They cannot contain any structures such as nested record. సో ఇక్కడ స్పెషల్ రిలేషన్షిప్స్ టపుల్స్ లోపల ఎటువంటి నెస్టెడ్ వాల్యూస్ అనేది ఇక్కడ స్టోర్ చేసి ఉండదు. దిస్ లిమిటేషన్ ఈజ్ నాట్ ట్రూ. This limitation is not true for in memory data structures which can take on much richer structures than relations. సో ఇప్పుడు మనం ఏదైతే లిమిటేషన్స్ తీసుకుంటున్నామో ఆ లిమిటేషన్స్ అనేది డేటా స్ట్రక్చర్స్ కి సూటబుల్ కాదు. సో ఈ ఎటువంటి రిలేషన్షిప్స్ లేకున్నా సరే ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటాయి మనకి. As a result, if you want to use a richer memory in data structures, you have to translate into a relational representation to store on a disk. So finally, మన ఏదైతే డేటాబేస్ స్ట్రక్చర్స్ ని డేటా స్ట్రక్చర్స్ ని మనం డెవలప్ చేస్తా ఉన్నామో వాటిని మనం ఏం చేయాలి అంటే ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటే ముందుగా వాటిని మనము మన సిస్టమ్ లోపల 100% స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా మన డిస్క్ లోపల అయితే ఈ హార్డ్ డిస్క్ లోపల వాటిని మనం స్టోర్ చేయాల్సిందే. సో హెన్స్ ద ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ ఈస్ ద డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ దట్ రిక్వైర్ ట్రాన్స్లేషన్. సో మరి ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇక్కడ ఏమైతా ఉంటుందంటే ఏదైతే మనము డేటాని రిప్రజెంట్ చేస్తా ఉన్నామో ఏం డేటాని, ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ ద డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ దట్ రిక్వైర్ ట్రాన్స్లేషన్. సో ఇక్కడ మనము ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఒక్కొక్క డేటా రిప్రజెంటేషన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. సో వాటిని బేస్గా చేసుకుని మాత్రమే మనము ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, an order which look like a single aggregate structure in the UI is split into many rows from many tables in a relational databases. సో ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామో సింగిల్ ఆర్డర్ లోపల మాత్రమే కనబడే డేటాబేస్, కానీ ఇక్కడ మనకి ఏమైతా ఉంటుంది ఒకే ఆర్డర్ రిలేషనల్ డేటాబేస్ తీసుకుంటాము కానీ అది డిఫరెంట్ టేబుల్స్ లో నుంచి డివైడ్ అవుతా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూడడానికి ఒకటే డేటాబేస్ కనబడతా ఉంటుంది, చూడడానికి సింగిల్ అగ్రిగేట్ స్ట్రక్చర్ ఒకే టైప్ ఆఫ్ డేటాబేస్ అనేది కనబడతా ఉంటుంది, కానీ అందులోపల ఉన్నటువంటి డేటాని
డిఫరెంట్ టేబుల్స్కి అయితే మనం డివైడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏమున్నది ఇక్కడ, సో ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అనేది ఈ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్ అనే చెప్పాలి. మనకి 1990s లోపల నెంబర్ ఆఫ్ పీపుల్స్ దీనివల్ల ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం జరిగింది. సో ఎన్ని రకాల చేంజెస్ చేసినా సరే దీన్ని మాత్రం పర్ఫెక్ట్గా చేయలేకపోయారు. సో ఆ పీరియడ్ ఆఫ్ టైం లోపల మొత్తం కూడా ఏదైతే మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుంటున్నామో వాటిని యూజ్ చేసుకొని మాత్రమే ఒక కొత్త డేటాబేస్లు అనేది వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి, హవెవర్ వైల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ సక్సీడెడ్ in becoming the major force in programming object oriented database faded into obscurity. సో అయితే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మేజర్ అడ్వాంటేజెస్ అయినప్పటికీ కూడా వీటికి సంబంధించిన డేటాబేసెస్ అన్ని కూడా పక్కన పడేయడం జరిగింది. సో వాటి ఎటువంటి బెనిఫిట్స్ అనేటివి లేవు మనకి. సో రిలేషనల్ డేటాబేస్ సాస్ ఆఫ్ ద ఛాలెంజ్ బై స్ట్రెస్సింగ్ దైర్ ఓన్ రోల్ యాజ్ అన్ ఇంటిగ్రేషన్ మెకానిజం సపోర్టెడ్ బై ఏ మోస్ట్లీ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్ అండ్ గ్రోయింగ్ ప్రొఫెషనల్ డివైడ్ బిట్వీన్ అప్లికేషన్ డెవలపర్స్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. సో రిలేషనల్ డేటాబేస్ లేదు అంటే డేటా మ్యానిపులేషన్ యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో, సో అప్లికేషన్ డెవలపర్స్ కావచ్చు లేదంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, లేదంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, వాళ్ళ వర్క్ రోల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అప్లికేషన్ డెవలపర్ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వర్కింగ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఎవరికి సంబంధించిన రోల్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ప్లే చేయాల్సి వస్తుంది. So impedance mismatch has been made such easier to deal with by the wide availability of object-oriented mapping frameworks such as Hibernate that implements well-known mapping patterns, but the mapping problem is still an issue. So ikkada enni techniques vachinappadiki kuda, enni different types of database technologies vachinappadiki kuda ee impedance mismatch anedi oka big question mark lagane undipoyindi manaki. So object relational mapping formed works remove a lot of grunt work but can become a problem of their own when people try too hard to ignore the databases and query performance suffers. So object relational mapping frameworks మన ఇక్కడ ఏమైతా ఉంటాయి అంటే మన వర్క్ని మొత్తం అది ఈజీగా రీసాల్వ్ చేస్తాయి. అయినప్పటికీ కూడా మన డేటాబేస్ క్వరీ వర్కింగ్ స్టైల్ లోపలకి దీన్ని ఇన్వాల్వ్ చేయకుండా వర్క్ చేసినప్పటికీ కూడా అవి ఖచ్చితంగా మనకి ప్రాబ్లం లాగానే మనకి ఫేస్ అవుతూ ఉంటాయి. సో రిలేషనల్ డేటాబేస్ కంటిన్యూ టు డామినేట్ ఎంటర్ప్రైజ్ కంప్యూటింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ 2000 బట్ డ్యూరింగ్ ద డికేడ్ క్రాక్స్ బిగిన్ టు ఓపెన్ దేర్ డామినెన్స్. సో ఇది ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అనేది ఏంటిది, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం మనకి. ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది, రెండు వేరు డేటాబేసెస్ ని తీసుకున్నాము, లేదు అంటే రెండు వేరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తోటి డిజైన్ చేసినటువంటి డేటా మోడల్స్ ని మనము కంబైన్ చేసి మనము వర్క్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు అక్కడ మనకి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతా ఉంటాయి. నువ్వు పెద్ద హెవీ డేటాబేస్ తీసుకున్నా సరే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తోటి డెవలప్ చేసినటువంటి ఏ మోడల్ని తీసుకున్నా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్క దాని లోపల ఈ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అనేది 100% వస్తూ ఉంటుంది మనకి.